ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నాధీతశ్రుతయో న సత్యమతయో ఘోషస్థితా గోపికాః జారిణ్యః కులజాతధర్మ విపుకాః అధ్యాత్మభావం యయుః భక్త్యా యస్య తథా విధాశ్చ సుగమాస్తస్యా ధియః సమ్మతాః. ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. నాధీతశ్రుతయో న సత్యమతయో ఘోషస్థితా గోపికాః. రేపల్లెలోని గోపికలు వారు ఏ వేదాలు చదువుకోలేదు, ఏ పురాణాలని అధ్యయనం చేయలే, బ్రహ్మసత్యాన్ని వాళ్ళు తెలుసుకోలే. అయినప్పటికీ అచంచలమైన భక్తి విశ్వాసం అనేటువంటివి ఆ కృష్ణ పరమాత్మ యందు పెట్టుకొని అందరూ కూడా అధ్యాత్మ భావాన్ని పొందారు. మోక్ష పురిని వారందరూ కూడా పొందారు. పరమాత్మ యందు మనకు ఉండేటటువంటి నిశ్చలమైనటువంటి భక్తే మనల్ని ఉత్తముల్ని చేస్తుంది. జన్మరాహిత్యం అనేది మనకి ఆ పరమాత్మ అనుగ్రహంతో కలుగుతుంది అనేది ఆ వృత్తాంతమంతా కూడా గోపికల్ని మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అటువంటి గోపికల్ని కాపాడిన ఆ ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి నారాయణుడే నాకు గతి అని చెప్పి చక్కగా ఆర్తత్రాణ పరాయణాష్టకంలో స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్య దేశంలో దివ్యమైనటువంటి మూర్తిగా వెలుగొందుతూ తమ భక్తుల కోరికల్ని తీర్చేటటువంటి శ్రీనివాస స్వామి వారిని మనందరం కూడా ప్రార్థిస్తూ ఆయనకి నమస్కారములు చెప్పుకుంటూ ఈనాటి అరణ్యపర్వ అనే మహాగ్రంథంలోని కొంత భాగాన్ని పారాయణం చేయడానికి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్తు వాత్ర ఫలం మావా కర్తవ్యం పురుషేణ యత్ గృహే వా వసతే కృష్ణే యథాశక్తి కరోమి తత్. ద్రౌపదీదేవి మాట్లాడిన మాటలకి అర్థం చెప్తూ ఉన్నాడు, వాటికి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ మాటల్లో అంతరార్థాన్ని గ్రహించి సత్యార్థాన్ని ఆ మాటలకి ధర్మరాజు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఇలా అనుకుంటున్నావు, కానీ ఇలా కాదు, ఇట్లానే భావించాలి, నేను ఇట్లా ఉన్నాను అని తన యొక్క మానసిక స్థితిని, ధర్మం యందు ఉన్నటువంటి రతిని రెండింటినీ కూడా స్పష్టీకరిస్తూ ఉన్నాడు ధర్మరాజు. మొట్టమొదట నువ్వు మాట్లాడడం అనేది సత్యంగా నీకు అనిపిస్తోందేమో, కానీ నువ్వు ఒక నాస్తిక్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు, నాస్తికత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నావు అని చెప్పాడు. ఆ తరువాత నేను కర్మఫలాన్ని ఆశ్రయించి కర్మఫలం నాకు దక్కుతుంది అన్నటువంటి లోభంతో నేను కర్మని ఆచరించట్లేదు. దానం చెయ్యాలి కాబట్టి దానం చేస్తూ ఉన్నా, యజ్ఞం చెయ్యాలి కాబట్టి యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నాను. అంతే తప్ప ఈ దానం చేస్తే నాకు ఇంత ఫలం, ఆ యజ్ఞం చేస్తే నాకు స్వర్గం అనేటువంటి భావాల్ని నేను పెట్టుకోలేదు అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు ఆ పైన, అస్తు వాత్ర ఫలం మావా కర్తవ్యం పురుషేణ యత్ గృహే వా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్. ద్రౌపది, ఒక పని నేను చేశాను అనుకో, ధర్మకార్యం, ఆ ధర్మకార్యానికి తగినటువంటి ఫలితం ఉండొచ్చుగాక, ఉండకపోవచ్చుగాక, కానీ గృహే వసత పురుషేణ యత్ కర్తవ్యం తత్కరోమి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత ఏవేవైతే పనులు చేయదగినటువంటివి ఉన్నాయో ఆ పనులన్నీ నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కొన్నిటికి ప్రత్యక్షంగా ఫలం కనిపించవచ్చుగాక, కొన్నిటికి పరోక్షమైనటువంటి ఫలం కలుగ్గాక, కొన్నిటికి వెంటనే ఫలం వచ్చుగాక, కొన్నిటికి కాలాంతరంలో వచ్చుగాక, కొన్నిటికి వచ్చే జన్మలో వచ్చుగాక, కొన్నిటికి ఫలం రాకపోవచ్చుగాక. ఈ ఆలోచనలతోటి నేను కర్మని మొదలు పెట్టట్లా. ఇలా ఆలోచిస్తూ నేను పని చేయాలని అనుకోవట్లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నాను. గృహస్థాశ్రమం అంటే ఇతఃపూర్వం మనం చెప్పుకున్నాం, యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజంతవః తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమాః అని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. వాయువుని ఆశ్రయించుకుని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఎలా అయితే జీవిస్తూ ఉన్నాయో అట్లానే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటటువంటి 4 ఆశ్రమములు కూడా ఉంటే మనకి ఈ 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్య అంటే పెళ్ళి కాకముందర వరకు ఉండేటటువంటి ఒక అవస్థా విశేషం, ఆ బ్రహ్మచర్యం అనేటటువంటి అవస్థలో బ్రహ్మచర్యం అనేటటువంటి ఆశ్రమంలో
ఉండేటటువంటి వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ రోజుల్లో మనం రిటైర్మెంట్ అని చెప్పి ఏదైతే చెప్పుకుంటున్నామో అట్లా బాధ్యతలన్నీ తీరిన తర్వాత ఇక సంసారాన్ని మొత్తాన్ని పిల్లలకి అప్పగించేసి ఈ బాధ్యతలన్నీ మీరు చూసుకోండి అని సుఖంగా ఎటువంటి రుణాలు బాధలు మొదలైనటువంటివి లేకుండా పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ సంసారం అంతా సుఖంగా నడుస్తూ ఉండడం, ఇది జరిగిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళి, ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే ఏ కాశీయో లేకపోతే ఇంకో పుణ్యక్షేత్రానికో వెళ్ళి అక్కడ కూర్చుని ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ కాలాన్ని వెళ్ళదీయడం అనేటటువంటి లక్షణం ఏ ఆశ్రమంలో అయితే ఉన్నదో దాన్ని వానప్రస్థాశ్రమం అని చెప్పారు. ఈ ఆశ్రమం కలియుగంలో నిషేధింపబడింది. అలా వనానికి వెళ్ళిపోయి అరణ్యానికి అక్కడ కూర్చుని ఈ పనులు చేయకూడదు అని కూడా చెప్పారు ధర్మశాస్త్రంలో. కలియుగ వర్జ్య ధర్మములు అని చెప్పి ఒక ప్రకరణం ఉన్నది. దాంట్లో చెప్పారు వానప్రస్థాశ్రమం కలియుగంలో పనికిరాదు అని చెప్పి. ఆ పైన నాలుగవది అయినటువంటి అన్నిటికంటే గొప్ప ఆశ్రమంగా పరిగణింపబడేటటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా చేరవలసినటువంటి ఆశ్రమం సన్యాస ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి భోగాలన్నిటిని విడిచిపెట్టి, లౌకికమైనటువంటి కోరికల్ని విడిచిపెట్టి, తాపత్రయాల్ని విడిచిపెట్టి ఇంకా సంపాదించుకోవాలి, ఏదో విధంగా డబ్బే ప్రధానం అనేటటువంటి వాటిని కూడా విడిచిపెట్టి, పిల్లలు ఏమవుతారో, మనవాళ్ళు ఏమవుతారో, రెండో మనవడికి ఎక్కువ మార్కులు రావట్లేదు, వాడికి ఏదైనా సరే మంచి జ్ఞానం కలగాలి, మంచి స్కూల్లో ఇంకా గొప్పదైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుందేమో అంటూ అమెరికాలో ఉండేటటువంటి మనవడి గురించి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి తాపత్రయపడ్డం అనేటటువంటిది ఎలా అయితే ఉంటుందో అటువంటి తాపత్రయాల్ని వదిలిపెట్టేసుకుని అయిపోయింది, మన జీవితం అనేటటువంటిది ఒక సంపూర్ణ స్థితికి చేరింది. కావున ఇక మనం భగవంతుడి సన్నిధానంలో జీవనాన్ని గడపాలి అని భావించి ఈ లౌకికమైనటువంటి భవబంధాలన్నిటినీ కూడా తెంచుకుని ఆ పరమాత్మని ఉపాసిద్దామని చెప్పి భావించి ఏదైతే ఆశ్రమాన్ని పొందవలసినది ఉందో ప్రతి వ్యక్తి కూడా ఆ ఆశ్రమాన్నే సన్యాసాశ్రమం అని చెప్తూ ఉంటారు. అలా ఈ 4 ఆశ్రమాల్లో కూడా లేదు, వివాహం అయిన తర్వాత సన్యాసం తీసుకోవక్కర్లేదు, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారిగా ఉండి అక్కడి నుంచే జీవితం మీద విరక్తి కలిగితే, అంటే జీవితం మీద విరక్తి అంటే ఈ భోగాల మీద విరక్తి అంతే తప్ప ఈనాడు మనం మాట్లాడుకునే జీవితం మీద విరక్తి కాదు. విరక్తోవా ప్రవ్రజేత్ అంటారు ధర్మశాస్త్రంలో. అందువల్ల నాకు ఈ లౌకికమైన సుఖాలు, సంసారము, ఈ భవబంధాలు ఇవన్నీ వద్దు అని అనుకున్నప్పుడు సాక్షాత్తుగా బ్రహ్మచర్యం నుంచే సన్యాసాశ్రమం తీసుకోమని కూడా ధర్మశాస్త్రం చెప్పింది. లేదు, నైష్ఠిక బ్రహ్మచారి అని చెప్పి ఇంకొకరు కూడా ఉన్నారు. గురువుగారి దగ్గరే ఉంటూ ఆయన దగ్గరే సేవ చేసుకుంటూ ఆయనకి జీవిస్తూ అక్కడ అలాగే బ్రహ్మచారిగా ఉండడం, ఇది కూడా కలిలో నిషిద్ధం, ఇది చేయవద్దు అని చెప్పారు. ఇలా ఇన్ని ఆశ్రమాలు, దాంట్లో ఇంకా ఉపాశ్రమాలు ఇవన్నీ కూడా ఉంటే కుటీచక, బహూదక, హంస, పరమహంస అని చెప్పి సన్యాసాశ్రమంలో కూడా 4 విభాగాలు ఉన్నాయి. ఇలా ఇన్ని ఆశ్రమాలు ఉంటే అవాంతర ఆశ్రమాలు, వీటన్నిటిలోకెల్లా కూడా ఏ ఆశ్రమం గొప్పది అని చెప్పినప్పుడు అవాంతర ఆశ్రమాలుగా అవి పరిగణించబడకపోయినప్పటికీ వాటిల్లో భేదాలు, ఆ బ్రహ్మచర్యంలో 2 భేదాలు,
సన్యాసంలో 4 భేదాలు ఇలా ఉన్నప్పటికీ కూడా ఏది గొప్పది అంటే గృహస్థాశ్రమం గొప్పది అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో మంచి వయసులో ఉన్నటువంటి యువకులు కూడా అబ్బో నాకు పెళ్ళొద్దండోయ్ నా వల్ల కాదు అంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. గృహస్థాశ్రమంలో కౌపీనవంత కలు భాగ్యవంత అని చెప్పి ఆ గృహస్థాశ్రమంలో ఉండే ఆనందం వేరు, సౌభాగ్యం వేరు, సంతోషం వేరు. దుఃఖం కలుగుతుంది కానీ అది మళ్ళీ ఏదో ఒక ఆనందానికే కారణమవుతుంది. వివాహం చేసుకున్న వాళ్ళకి ఆ రహస్యాలన్నీ కూడా బాగా తెలుస్తాయి. కావున నాకు పెళ్ళొద్దు నేను ఇలాగే ఉండిపోతాను అని మటుకు ఏ యువకుడు కూడా భావించకూడదు. అది కూడా తప్పని చెప్పారు ధర్మశాస్త్రంలో. మనకి పురాణాలు పరిశీలిస్తే కూడా అదే తెలుస్తుంది. అందువల్ల గృహస్థాశ్రమానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే ఇదే. ప్రతి ఒక్కరూ కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఎందుకు దానికి అంత గొప్పతనం? ఇదే అంటే ఏమిటి ఆ గొప్పతనం అంటే ఈ 3 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్య, సన్యాస, వానప్రస్థ అనేటువంటి ఆశ్రమాలు, వీటికి ఈ గృహస్థాశ్రమమే ఆధారం అవుతూ ఉన్నది. ఎలా అంటే బ్రహ్మచరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే మన ఇంటికి వచ్చాడనుకోండి, పూర్వకాలంలో మధుకరం అని చెప్పి చేసుకునేటువంటి వారు మా గురువులు, వారి గురువులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే వాళ్ళు కొంత అన్నాన్ని పెట్టేవారు. అది తీసుకొచ్చి తినేవాళ్ళు వీళ్ళు. ఆ తర్వాత కాలంలో ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తానండి, తర్వాత రోజు మీ ఇంటికి భోజనానికి వస్తానండి, ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తానండి అని చెప్పుకుని ఒక 7 ఇళ్ళు వెతుక్కుని ఆ 7 ఇంట్లోనూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అయ్యా ఈరోజు మీ ఇంటికి భోజనం, సోమవారం ఫలానా వారింట్లో, మంగళవారం ఫలానా వాళ్ళింట్లో అని వాళ్ళు భోజనం చేసే సమయానికి ఈయన వెళ్ళిపోవాలి. పిన్ని గారు చెప్తారు, నాయన ఈ సమయానికి రాని. వెంటనే ఆ సమయానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మధ్యాహ్నం భోజనం పెడతారు. ఆ తినడం రావడం ఉదయం నుంచి ఏమీ ఉండదు. మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉండం గురువుగారి దగ్గర. రాత్రిపూట భోజనం సుమారుగా గురువుగారింట్లో గడిచిపోతూ ఉండేది. అట్లా కూడా చదువుకున్నటువంటి మహాత్ములు ఉన్నారు. మా గురువులు అలా చదువుకున్నటువంటి వారు, వారి గురువులు కూడా అలాగే చదువుకున్నటువంటి వారు. అటువంటి మహాత్ములు వాళ్ళు. అలా వాళ్ళు భోజనానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు పెడతారు వారికి భోజనం? ఇంకో బ్రహ్మచారి పెట్టలేడు, సన్యాసి ఆయన కూర్చుని వంట చేసి పెట్టలేడు. అంటే ఆయనకి భోజనం పెట్టేటువంటి వాడు గృహస్థుడే. ఒక సన్యాసి వచ్చారనుకోండి, భార్యతో పాటుగా వెళ్ళి ఆయన్ని ఆహ్వానించి ఈరోజు మా ఇంటికి విచ్చేయండి అని ఆయనకు కావలసినటువంటి భిక్షకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఆయన్ని సత్కరించి నమస్కరించి పంపించాలి. అంటే ఎవరు సమర్థుడు? బ్రహ్మచారి సమర్థుడు కాదు. ఎందుకు ఆయన వస్తే ఇక్కడ ఆయనకి చేయడానికి ఎవడో ఉన్నాడు, మళ్ళీ బ్రహ్మచారే చేయాలి. వీడన్నీ చేయలేడు, వంట వీడు చేయలేడు, కావలసిన ఏర్పాట్లు చేయలేడు. అందువల్ల ఒక గృహస్థుడిగా ఉండి ఆ గృహస్థుడు తన ధర్మాలు తను పాటిస్తూ ప్రతినిత్యము కూడా ఆ పైన తక్కినటువంటి వారందరికీ కూడా ఈ రోజుకి ఉన్నటువంటి పరిస్థితినే మనం ఉదాహరణగా తీసుకుని చెప్పుకుంటే, ఓ గృహస్థు ఉన్నాడంటే ఎదురుగా ఇంటికి ముందు ఎవరన్నా వస్తే ఏమండి అన్నం పెట్టాలి అంటే వెంటనే ఆవిడని చెప్తాడు, ఎవరో వచ్చారు కాస్త ఆకలి వేస్తోందంటే అన్నం పెట్టు అంటాడు. ఇంకెవరన్నా వస్తూ ఉంటే అమ్మగారిని వెళ్ళి అడుగు అంటాడు. అలాంటి అవకాశం ఉన్నటువంటిది. అదే మీరు ఏ బ్యాచులర్లు ఉండేటువంటి అపార్ట్మెంట్కో వెళ్తే స్విగ్గీ ఆర్డర్ ఇస్తాను తెప్పిస్తానంటాడు తప్ప ఇంట్లో ఉంది ఇప్పుడే ఇస్తాను ఆగు అని అనలేడు. అదే ఓ సన్యాసి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ ఇంకోటికి ఎవరికన్నా చెప్పాలేమో కానీ తనంతట తనుగా ఏర్పాటు చేయలేడు. తనంతట తానుగా చేయగలిగేటువంటి వాడు ఈ రోజుల్లో ఎవరు అంటే గృహస్థుడు మాత్రమే. అటువంటి గృహస్థాశ్రమం చాలా వైశిష్ట్యం కలిగి ఉన్నది. ఆ గృహస్థాశ్రమానికి ఎంతో గొప్పది. అటువంటి గృహస్థాశ్రమంలో సుఖములు ఎన్నైతే ఉంటాయో నియమములు కూడా అన్నే ఉంటాయి. ఆ నియమాల్లో ప్రధానమైనటువంటి నియమం ఏమిటి అంటే నిత్యము కూడా నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఒకరికి దానం చేయాలి,
ఒకరికి అన్నం పెట్టాలి, దేవతలకి పూజ చేసుకోవాలి, పితృదేవతలందరికీ కూడా కాసిన్ని నీళ్లు వదిలిపెట్టాలి. పితరం గోత్రం శర్మాణం వసురూపం సుధానమస్తర్పయామి అని. ఇట్లా ఈ గృహస్థు తన నియమాలు పాటిస్తూ నలుగురికి కూడా ఉపయోగపడుతూ జీవనాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఇది మన ఆర్షధర్మంలో ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉన్నటువంటి అలవాటు. అలా చేస్తూ వస్తూ ఉన్నప్పుడు తను నిత్యము ఏవైతే ఓ పూజ చేయడమో, ఒకరికి అన్నం పెట్టడమో, ఇవన్నీ సాధారణమైనటువంటి విషయాలు. ఇంటి ముందుకు ఎవరన్నా ఒకరు అమ్మా 2 రోజుల నుంచి అన్నం తినలేదు, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అని వచ్చి అడిగారు అనుకోండి, ఈరోజు మన మనస్సు ఆ వచ్చి అడిగినటువంటి వారి యొక్క ఆర్తిని చూసిన వెంటనే ఒక్కసారి చలించిపోతుంది. ఏదో విధంగా అన్నం సిద్ధంగా లేకపోయినా ఇంకో ద్రవ్యమో ఏదో ఒకటి పెట్టి ముందు వాళ్ళ ఆకలి తీర్చెయ్యాలి అనేటువంటి ఆతృత మన మనస్సుల్లో కలుగుతుంది. ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. ముందు కూర్చో అని చెప్పి ఆ ఇంటి బయటో లేక లోపల అడుగు దిగ్గిరో కూర్చోబెట్టుకుని ఒక గ్లాసుతో నీళ్ళు ఇచ్చి ఉండమని చెప్పి చంకలో చిన్నపిల్లాడు ఉంటే వాడిని చూసి మనస్సు తట్టుకోలేక ఏదో ఒక విధంగా వాళ్ళకి మనం ఉపకారం చేసేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించిన సమయంలో ఇప్పుడు నేను ఈ అడిగినటువంటి వ్యక్తికి అన్నం పెడితే నాకేం పుణ్యం వస్తుంది అని ఎవరైనా ఆలోచిస్తామా? ఆలోచన మనకు కలుగుతుందా? కలగదు. నా దగ్గర ఉన్నది అవతల వ్యక్తికి అవసరం, నేను పెడుతున్నాను. ఎవరన్నా వచ్చి నువ్వు అలా పెట్టావు, దీనివల్ల ప్రయోజనం చాలా గొప్పది, చాలా మంచిది అంటే మనం ఏం చెప్తాం? వెంటనే నేను పెట్టినందువల్ల పుణ్యలోకాలు వస్తాయో లేదో నాకు తెలియదు, రాకపోయినా నాకు ఇబ్బంది లేదు, వాడిలో ఆర్తి కనిపించింది, నేను వెంటనే పెట్టాను, నాకు ఇంతవరకే, దీనివల్ల ఫలితాలు వస్తాయి, ఏదేదో గొప్ప జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో నేను పెట్టలేదు అని అప్రయత్నంగానే మన మనసులో ఉన్నటువంటి భావనని వ్యక్తీకరించేస్తాం. ఇదే భావన నిన్న నేను అంత వివరంగా చెప్పినటువంటి మాటలకు కానీ, మొన్న మనం చెప్పుకున్నటువంటి మాటలకు కానీ తాత్పర్యం ఏమిటి అంటే, ఈ భావన ఏదైతే ఉందో ఇది మనం చేసేటటువంటి కొన్ని నిత్యకర్మల విషయంలో, పూజల విషయంలో, కొన్ని దానాల విషయంలో కూడా ఉండాలి. అంతే తప్ప దీనికి ఇంత ఫలితం వస్తే కానీ నేను చెయ్యను, లేక దీనివల్ల ఫలితం ఏమిటి, లేక ఎవరో వివరించి రేపొద్దున అద్భుతంగా మీకు మహా ఐశ్వర్యం కలిగేస్తుంది, చాలా మంచి ప్రయోజనం, దీర్ఘాయుష్మంతులైపోతారు అన్నప్పుడు కానీ నేను ఇంట్లోంచి కదలను అన్న భావన పెట్టుకోకూడదు. గృహస్థలం లేక మనకు అధికారం ఉన్నది, మనం చెయ్యాలి, చేస్తున్నాము, అంతవరకే. దానివల్ల ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన ధర్మం అది, మనం ఆచరించాలి. ఈరోజు నేను ఉదయాన్నే లేచిన తర్వాత ఆ రోజు ఒక పండగ వచ్చినప్పుడు ఆ పండగ రోజు బయలుదేరి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి ఒక్కసారి చూసి నమస్కరించి వచ్చినట్లయితే ఒక పండగ రోజు నేను ఏం చెయ్యాలో ఆ ధర్మాన్ని పూర్తి చేసినటువంటి వాడిని అవుతాను అనే భావనతోటి మనం కదిలితే ఇంట్లోంచి ఆ పనికి ఉన్నటువంటి ఫలాన్ని మనం పరిపూర్ణంగా పొందుతాము. రెండవ ప్రయోజనం ఏమిటి అంటే, ఇలా చేయడం వల్ల మన పిల్లవాడు మనల్ని చూసి ఓహో నాన్న అమ్మ ఇలా వెళ్తున్నారు, నేను కూడా ఒక పండగ అంటే నేను వెళ్ళి రావాలి అని చెప్పి అర్థం చేసుకుని అతను కూడా బయలుదేరి వెళ్ళొస్తాడు. అదే ఆ పిల్లవాడికి మనం చెప్తూ ఉన్నప్పుడు ఈరోజు దేవుణ్ణి దర్శించుకుంటే మహాపుణ్యమత, రాబోయేటువంటి పరీక్షల్లో నువ్వు బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావుట, వీడు రేపు పొద్దున్న నుంచి పుస్తకం తీయడం మానేస్తాడు, దేవుణ్ణి పాస్ చేసేస్తాడని. వాడు ఫెయిల్ అయితే దేవుడి మీద విశ్వాసం వాడు కోల్పోతాడు. దానివల్ల ఏమవుతోంది, ఇప్పుడు ఆ ఫలితం నీకు వస్తుంది అని మనం వాడికి అలవాటు చేశాము. వాడు ఇలా అలవాటు చేసుకుని పైకి వెళ్ళేటప్పటికీ వాడు ముందు అలసుడైపోతాడు, నిర్లక్ష్యం ఆవరించేస్తుంది.
వాడికి ఏదైనా ఒక సుఖం కావాలన్నా, ఓ దుఃఖం పోవాలన్నా ముందు నేను పురుషకారంతో కొంత ప్రయత్నం చెయ్యాలి, నేను కష్టపడాలి, ఆ పైన నేను భగవంతుడిని ప్రార్థించాలి. నాకు అది దక్కేదైతే ఆయన అనుగ్రహంతో దక్కుతుంది, నేను ముందు కష్టపడాలి అనేటటువంటి సెన్స్ వాడు కోల్పోతాడు. ఆ కోల్పోవడం వల్ల భగవంతుడిని నేను నమ్మినా నాకు రావట్లేదు అనేటటువంటి భావన పెరిగిపోయి ఎంత కష్టపడాలో అంతా కష్టపడకపోతే అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరినట్టు? చివరికి అతను ఏం చేస్తాడు? చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తూనే ఉంది, దేవుడు ఒక్కసారి కూడా నన్ను పాస్ చేయలేదు, ఎంతో కష్టపడిపోయాను, అయినా సరే నాకేమీ ప్రయోజనం కలగలేదు, 100 సార్లు గుడి చుట్టూ తిరిగాను, బోళ్ళన్ని కొబ్బరికాయలు తీసుకెళ్ళి కొట్టాను. ఇవే నువ్వు క్లాసులో పాస్ అవ్వడం కోసం అని చెప్పి కొబ్బరికాయలు కొడితే నువ్వు 100 సార్లు ప్రదక్షిణం చేస్తూ నువ్వు అవుతావా? నీ ప్రయత్నం రాత్రింబవళ్ళు కూర్చుని శ్రద్ధగా చదవడం అనేటటువంటిది చేస్తూ కష్టపడి ఈ కష్టం అంతా కూడా ఫలించడం కోసం మధ్యలో ఎటువంటి విఘ్నాలు రాకుండా నేను అనుకున్నది అనుకున్నట్టుగా నాకు కలగడం కోసం ఆ మానసికమైనటువంటి పరిస్థితి, నువ్వు పరీక్ష అనేటటువంటి భయాన్ని పోగొట్టుకుని నాకు భగవంతుడు ఉన్నాడు, నేను చదివాను, నాకు భగవంతుడి అనుగ్రహంతో మంచి ఉన్నతి కలుగుతుంది, నేను మంచిగా పాస్ అవుతాను అన్నటువంటి భావనని కలగడం కోసం అని చెప్పి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు మన పెద్దవాళ్ళు. నువ్వు ప్రయత్నం చేయి, పైన భగవంతుడిని ప్రార్థించు, నువ్వు ఆ పని చేసేటప్పుడు సంకల్పం, మంచి కల్పంతో గట్టిగా అనుకుని నేను చెయ్యగలను, ఎందుకంటే నేను కష్టపడ్డాను, నాకు భగవంతుడి ఆశీర్వచనం ఉంది, రెండింటితోటి నేను పూర్తి చేస్తాను అని చెప్పి నువ్వు ప్రయత్నం మొదలు పెడితే మధ్యలో ఏవైనా కష్టాలు వచ్చాయనుకో, మధ్యలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయనుకో ఆ భగవంతుడు రక్షిస్తాడు. నువ్వు పరీక్ష రాద్దామని బయలుదేరుతావు, అద్భుతంగా చదివేశావు, బయటకు వచ్చావు, ఒక్క బస్సు రాలేదు, ఒక ఆటో దొరకలేదు, టైం అయిపోతోంది, ఇంకో పావు గంట అయితే నిన్ను లోపలికి రానివ్వరు, నానా ఇబ్బందులు పడిపోతూ ఉన్నావు. నువ్వు ఇంతకుముందు వెళ్ళి నమస్కారం చేసుకొచ్చినటువంటి పుణ్యం ఇప్పుడు నిన్ను కాపాడుతుంది. ఎవడో వస్తాడు, నువ్వు చేయి పెడుతూ ఉంటావు, వాడు ఆపుతాడు, ఏంటి నాన్న అంటాడు, పరీక్షకి వెళ్ళాలి అంకుల్ ప్లీజ్ దా నేను తీసుకెళ్తాను. అది భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడు నువ్వు చదవకపోయినా మొత్తం నీకు అందిచ్చేసి నిన్ను తీసుకెళ్ళి అక్కడ దాకా కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో పడుకున్నప్పటికీ కూడా లేపేలాగే ఆయన నీతోటి పరీక్షలు రాయించి తీసుకొచ్చేయడు. చాలా పనులు ఉన్నాయి ఆయనకి. సో ఈ ఈ ఈ భేదం ఏదైతే ఉందో దాన్ని మనం అవగతం చేసుకుని బాగా తెలుసుకుని నేను ఒక పని చేస్తూ ఉన్నప్పుడు పని విషయంలో నా ప్రయత్నం నేను చేస్తాను, ఫలం ఉందా లేదా తర్వాత విషయం, నేను ముందు చేస్తాను. ఆ ఫలం ఉంటే నాకు తర్వాత కలుగుతుంది, లేక ఇంకోసారి ఎప్పుడైనా నేను పొందవచ్చు. ఒకవేళ ఫలం లేదు అయినా నేను చెయ్యాలి, చేస్తున్నాను. బాగా బ్రహ్మాండంగా చదివావు, వెళ్ళావు, ఫెయిల్ అయ్యావు, ఏం నష్టమేమిటి? బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖం కలుగుతుంది. రెండవసారి ఇంకా కష్టపడి చెయ్యి, ఆ విషయం మీద ఇంకొంచెం నీకు పట్టొస్తుంది. నువ్వు కష్టపడి ప్రయత్నం చేసినందుకు నీకు ఇంతకుముందు రాసిన వాడి కంటే కూడా నువ్వు గొప్పవాడిగా రాస్తావు, విషయం బలపడుతుంది అనేటటువంటి పాజిటివ్ కోణం అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది దీంట్లో. దాన్ని కూడా నువ్వు స్వీకరించగలగాలి. ఆనాడు నీకు ఒత్తిడి ఉండదు, నువ్వు స్వేచ్ఛగా ఏ పనైనా చేయగలుగుతావు. అంతే తప్ప ఫలాన్ని పెట్టుకుని నాకు ఈ ఫలితం కలుగుతుంది అని మొదలు పెడితే ఆ పని యొక్క ఫలితం కలగచ్చు, కలగకపోవచ్చు, ఇప్పుడు కలగచ్చు, ఎప్పటికో కలగచ్చు. కొన్నిటికి ఏం చెప్పారనంటే, మనం ఒక మంచి పని చేసామనుకోండి, ఒక హోమం చేసామనుకోండి, ఆ హోమం అనేటటువంటి దానివల్ల చాలా పెద్ద ప్రయోజనం చెప్పారనుకోండి, అది ఇప్పటికిప్పుడు నీకు రాదు. ఆ హోమం అంతా అయిపోయిన తర్వాత అది అపూర్వం అని ఒకటి క్రియేట్ అవుతుంది. అది ఓ దగ్గర ఉంటుంది, ఓ బ్యాంకులో ఉంటుంది. అది నీకు ఎప్పుడు అది ప్రాప్తించాలో, నీకు ఎప్పుడు ఆ ఫలంతో అవసరం ఉన్నదో
నువ్వు ఏ రోజైతే దాన్ని పొందడానికి అర్హుడు అవుతున్నావో, నీకు ఎప్పుడైతే అది వస్తే నీ జీవితం సుఖమవుతుందో దానిని ఆ సమయంలో భగవంతుడు తీసుకొచ్చి అందిస్తాడు. అంతే తప్ప ఈరోజు చేసేసి రేపు పొద్దునికి నాకు రాలేదు అని అంటే, ఈరోజు పంట వేశాం రేపు పొద్దునికే వచ్చేస్తుందా ధాన్యం? ఒక కాలం ఉంటుంది దానికి, ఆ పరిపాకం చెందాలి. అంతా అయిన తర్వాత ఆ రోజు మనం దాని యొక్క ఫలితాన్ని పొందితే ఆనందంగా ఉంటాం. 10 రోజుల్లో కాయాల్సినటువంటి కాయలు 2 రోజుల్లోనే వచ్చేసడం వల్ల ఏమవుతోంది? ఇప్పుడు హైబ్రిడ్గా తయారైపోయి ఓ రుచి పచ్చి లేక చాలా కష్టాలు పడుతున్నాం. కానీ తప్పట్ల అవే తింటున్నాం. అలాగే మనం చేసిన పనికి వెంటనే ఫలితం కోరుకోవడం కూడా అటువంటిదే, దాంట్లో స్వారస్యం లేదు. అందువల్ల అసలు కర్మలు కొన్ని కర్మలు అన్నీ చెప్పట్లేదు, శ్రద్ధగా మనం ఆలోచిస్తే నేను చెప్పేటటువంటివి నిన్న అనుకున్నటువంటి నిత్య నైమిత్తిక కామ్యాల్లో నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు అనేటువంటివి మనం ఆలోచించుకుని ఇది ఇందుకోసం చేస్తున్నాను, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. ఉదాహరణకి నిత్యకర్మలు అనంటే ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేయడం, ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయడం, ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవడం, ఇల్లంతా శుభ్రపరచుకోవడం, ముందరే స్నానానికి ముందర ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, చంటి పిల్లలో లేకపోతే పసిపిల్లలో ఇంకోరో వారి బాగోగులు చూసుకుంటూ ఉండడం, ఉద్యోగానికి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత రామకృష్ణానికి సేపు అనుకోవడం, సాయంత్రం పూట అరణ్య పర్వ వింటాం, రాత్రికి పడుకోవడం, గోవిందనామ సంకీర్తనం చేసుకున్న తర్వాత నిత్యకర్మలు. కొన్ని ఏ గ్రహణం వచ్చినప్పుడో ఏ పుణ్యమైనటువంటి ముహూర్తం వచ్చినప్పుడో కొన్ని పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి పనులు చేయడం వల్ల దానివల్ల అదే ప్రయోజనం, పాపక్షయం, ప్రశాంతత. ఇక కామ్యములు, ఓ వ్రతం చేసుకోవడమో, ఏదో గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని రావడమో, మహాక్షేత్రం అని చెప్పి ఇంకోటో అవైతే వాటి వల్ల మనం కోరుకునేటువంటి ఫలితం, మనం ఏం కోరుకుంటామో మనకి అర్హత ఉంటే అటువంటి ఫలితాన్ని మనం కాలాంతరంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు పొందుతూ ఉంటాం. అంతే తప్ప చంద్రమండలం దాకా వెళ్ళిపోవడం, సూర్యమండలాన్ని భేదించేసేయడం, నక్షత్రాల్లో నక్షత్రమైపోవడం, కోట్లాధికారులమైపోవడం, సర్వప్రపంచానికి మనమే రాజులమైపోవడం, ఇవన్నీ కూడా ఏవీ ఉండవు. కొన్నిటికి కొంత చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఫలానా నదిలో స్నానం చేసినట్లయితే మీకు సర్వ పాపాలు పోయి సర్వైశ్వర్యములు వచ్చి సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి మీరు విముక్తులైపోయి ఆనందంగా జీవితాన్ని గడుపుతూ మీరు ఏం కావాలంటే అవి కోరుకుంటే అవన్నీ కూడా మీకు వచ్చేసి మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేకుండా అష్టైశ్వర్య సంపన్నులైపోయి ఉంటారు అని చెప్తారు కొంతమంది. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు చూసిన పుస్తకాల్లో శ్లోకాలు అలాగే ఉంటాయి. ఆ శ్లోకాలు అలాగే ఉండి దాని కింద అర్థం కూడా అలాగే ఉంటుంది. ఇలా చేసినటువంటి వాడు మహాత్ముడవుతాడు, మహానుభావుడైపోతాడు. ఇక అప్పుడు చేస్తే ఉండేటటువంటి ఫలితం ఇంకెప్పటికీ రాదు. కోటి జన్మలెత్తినా సరే ఆ పుణ్యం పొందడానికి కుదరదు. అటువంటి మహాముహూర్తం అది, వెళ్ళిపోవాలి, స్నానం చేసేయాలంటూ ఉంటారు. అలాగే రాస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఒక చిన్న కిటికీ ఏమిటంటే, అర్థవాదములు అని చెప్పి కొన్ని ఉన్నాయి శాస్త్రంలో. నువ్వు ఆ పని చెయ్యడానికి నిన్ను ప్రేరేపించేటటువంటి వాక్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని నువ్వు ఆ పని చేయకుండా నిన్ను ఆపేటటువంటి వాక్యాలు కూడా కొన్ని ఉంటాయి. అవి చూసుకుని ఏది అర్థవాదము, ఏది నిజంగా చెప్పినటువంటి ఫలితం చెప్పినటువంటి వాక్యము అని శాస్త్రం చదువుకుని, కొంత గురువుల్ని ఉపాసించి వారి దగ్గర నుంచి జాగ్రత్తగా తెలుసుకుని, ఓహో ఈ ఫలానికి ఇదనమాట, ఇలా చేస్తే ఇంతవరకు, కానీ మరి ఇంత గొప్ప ఫలితం చెప్పారు కదా అంటే ఏ ఫలితం చెప్పకపోతే వీడు ప్రవృత్తుడు కాదే. నిన్న అనుకున్నాం, కిం ఫలం కిం విధానంచ కృతంకేనైవ తద్వ్రతం అని చెప్పి నారదుడే సాక్షాత్తుగా పరమాత్మను అడిగాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో అనుకున్నామే. అట్లా ఫలితం చెప్పకపోతే నువ్వు నడవవు కదా.
ఏ ఫలితం లేనటువంటిది నాకెందుకు అంటావు? కామ్యకర్మ కదది. కాబట్టి ఆ కామ్యకర్మ విషయంలో నిన్ను కొంచెం ముందుకు జరపడానికి, కొన్నిసార్లు నిత్యకర్మల విషయంలో కూడా నిన్ను ముందుకు పంపించడం కోసం అని చెప్పి శాస్త్రకారులు కొన్ని ఫలితాలు అక్కడ చెప్తూ ఉంటారు. మహర్షులు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అంత మాత్రాన ఆ ఫలితాలన్నీ కలిగిపోతాయి అని చెప్పి అందరినీ రెచ్చగొట్టేసి అయోమయంలో పడేసి అందరూ వెళ్ళి చేసేయాలంటే అది పూర్తి ధర్మ విరుద్ధం అవుతుంది. అదే చెప్తూ ఉన్నాడు ధర్మరాజు. ఆ ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ ఫలితం లేనటువంటి కర్మలు ఏమన్నా ఉంటాయా? అసలు ఏదో ఒక ఫలితం ఉంటుందిగా. ఏ ఫలితం లేకపోతే కర్మ ఎందుకు చేయడం అసలు? కాబట్టి కొన్నిటికి ఫలితం ఉంటుంది. మరి ఫలితం ఉండవచ్చుగాక లేకపోవచ్చుగాక అంటున్నాడేమిటి అంటే, అసలు నాకు ఫలితం మీద దృష్టి లేదు. ఏ పని చేస్తూ ఉన్నా సరే, దేవాలయాలకి వెళ్ళడమో ఇంకోటో అంటే ఏదో ఫలితం ఆశ్రయించి చేస్తూ ఉంటాం. కానీ నిత్యం చేయాల్సిన పనులు ధర్మరాజు చేసినవేమిటి? యజ్ఞములు. అవన్నీ ఏమనుకున్నావు? నిత్య యజ్ఞాలు. కొన్ని నైమిత్తిక యజ్ఞాలు, కొన్ని కామ్యయజ్ఞాలు. కామ్యయజ్ఞాలకి వాటికి ఫలితం ఉంటుంది, నిత్య నైమిత్తికాలకి వాటికి ఫలితం చెప్తారు. కానీ నేను మటుకు ఇవన్నీ ఆశ్రయించి ధర్మాన్ని ఆచరించట్లేదు. ధర్మంతో నేను ఇలాంటి ఒప్పందం పెట్టుకోలేదు. అందరికీ దానాలు చేశా, భోజనాలు పెట్టా, యజ్ఞాలు చేశా, హోమాలు చేశా, ప్రతిష్టలు చేశా, గోవిందనామ సంకీర్తనాలు చేశా, పురాణాలు విన్నా, భాగవతం విన్నా, ఇతిహాసాలు విన్నాను, ఎన్నో క్షేత్రాలు తిరిగాను. ఉండవచ్చు. కానీ వీటిల్లో మనం నిత్యం తప్పక చేయాల్సినటువంటి పనులకి మనం ధర్మం గురించి ఆలోచించవద్దు. మనం కోరికతోటి ఎక్కడికో వెళ్ళి ఏదో క్షేత్రాన్ని చూసొద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటే పాపక్షయం, ఆ దేవత అనుగ్రహ ప్రాప్తి. కొన్ని చోట్లకి వెళ్ళామనుకోండి, ఆ క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పుత్రుడు పుడతాడు అని ఉందనుకోండి, అక్కడికి వెళ్తాం, నమస్కారం చేసుకుని వస్తాం, పుత్రుడు పుడతాడు, సంతోషం. కొన్ని చోట్లకి వెళ్ళామనుకోండి, అనారోగ్యం అనేటువంటిది పోతోంది, వాస్తవం అది. వెళ్తాం, అక్కడ ఆ ఫలితం కోసమే వెళ్తాం, అక్కడ దేవుణ్ణి అర్చిస్తాం, అనారోగ్యం పోగొట్టుకుంటాం, చక్కగా ఇంటికి వస్తాము. ఇవేమిటివి? ఇవన్నీ కామ్యకర్మలు. ఆ ఫలం అక్కడ ఉంది అని మనకి తెలుస్తోంది, ఆ ఫలం కావాలని మనం వెళ్ళి చేసొస్తున్నాం, కాబట్టి దోషం లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి ఇంత ఫలితం అంత ఫలితం అని చెప్పి ఏదేదో చెప్పేటటువంటి మాటల్ని మనం ఆలోచించినట్లయితే కర్మ ఫలాన్ని మనం ఆశ్రయించి చేస్తున్నట్లుగా అవుతుంది. అది తప్పు అంటున్నాడు ధర్మరాజు. అలా చెయ్యవద్దు, నేను అలా చెయ్యట్లేదు, నా ఉద్దేశ్యం అది కాదు. గృహే వా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్. అక్కడ కూడా ఎంత సంస్కారవంతమైనటువంటి మాట మాట్లాడాడండి. అంటున్నాడు యథాశక్తి కరోమి తత్. ఇన్ని గొప్ప యజ్ఞాలు చేశామని ఇంతకుముందు ఆవిడ చెప్పింది. ఈయనంటున్నాడు నువ్వేదో నేను చాలా గొప్పగా చేసేసాను అనుకుంటున్నావు, యథాశక్తి కరోమి, నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు చేస్తున్నాను. అద్భుతంగా నేనేం చేసేయట్లేదు, నా వల్ల అయినంతవరకు చేస్తున్నాను. అది సంస్కారవంతమైనటువంటి మాట. 10 రూపాయలు ఎవరికన్నా దానం చేస్తూ ఉంటే ఓ సెల్ఫీ బ్రహ్మాండంగా ఫేస్బుక్లో అప్లోడు, ఎన్ని లైకులు వచ్చాయని గంటకోసారి చూసుకోవడం, ఎవరికో 4 పళ్ళు పంచి పెడితే దానికో పెద్ద బ్యానరు, వెనకాలో వ్యవహారం, నలుగురికి అన్నదానం చేసినట్లయితే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియాలని ఫ్లెక్సీలు. ఆయన అంటున్నాడు యథాశక్తి కరోమి. ఏది ఇంతమందికి ఇన్ని యజ్ఞాలు దానాలు ఆ రోజుల్లో చేసినటువంటి ఖర్చుని ఈ రోజుల్లో చెప్పుకోవాలి అని అంటే కొన్ని కోట్లు. అయినా యథాశక్తి కరోమి, నాకు కుదిరినంత వరకు చేస్తున్నాను. నేనేమి అందరికంటే గొప్పగా చేశానన్న అహంకారం కూడా నాకు లేదు. చాలా నెమ్మదిగా నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ సౌమ్యం అనేటటువంటిది మనం చేసేటటువంటి దాంట్లో రావాలి. నేనే ఇస్తాను అహంకారం, తామసగుణం. నేనిస్తాను రాజసం, నేను కూడా ఇవ్వగలను సాత్వికం. ఏదో నా వరకు కుదిరినంత వరకు నేను చేస్తున్నాను అంటూ మనం ఒక కర్మ చేయడం, అది దాని మీద ప్రచారం ఆర్భాటం అనేవి పెట్టుకోకపోవడం,
కుదిరినంత వరకు చేస్తున్నాను అనే భావంతో ఉండం. దీనికి ఫలం ఉన్నా లేకపోయినా నేను చేసేంతవరకే చేస్తున్నాను, దీనివల్ల వస్తే వచ్చింది లేకపోతే లేదు, కానీ భగవత్ప్రీతికై నేను చెయ్యాలి, ఇది నా విధి కాబట్టి నేను చేస్తున్నాను అంటూ మనం కర్మ చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఎప్పటికైనా ఉంటూనే ఉంటుంది. ఒకవేళ లేకపోయినా దోషం లేదు, కానీ చేయాల్సిన పద్ధతి ఇది అంటూ ధర్మరాజు ద్రౌపదీదేవికి కుండబద్దలు కొట్టేసినట్లుగా ఎన్ని యజ్ఞాలు చేసినా నీ పరిస్థితి ఏమిటి అన్నటువంటి అన్ని శ్లోకాలకి, అన్ని లోతైన మాటలకి ఒకే ఒక వాక్యంతో చాలా అత్యద్భుతంగా అన్ని విధాలుగా కుదిరేట్టుగా ఒక సమాధానాన్ని చెప్పి ఆవిడకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ పైన ఇక ధర్మాన్ని ఎందుకు చేస్తున్నాను అన్నదానికి కొన్ని విషయాలు చెప్తూ, ధర్మం చేస్తే నాకు ఫలితం రాలేదు అనేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు అలా అనొచ్చా అనకూడదా అనేటటువంటి విషయాల్లోకి లోతుగా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈ ఉపపర్వ మనం మొదలుపెట్టుకునేటప్పుడే చెప్పుకున్నాం, ఆ పరబ్రహ్మతత్వం తెలియాలి అని అంటే ధర్మ అర్థ కామముల గురించి మనకి ఓ స్పష్టత రావాలి. అందుకని ఈ పైన అధ్యాయాలు మొదలవుతున్నాయి అని ఉపోద్ఘాతంగా చెప్పుకున్నాం. అందులో మొదటిదైనటువంటి ధర్మాన్ని గురించి ఇప్పుడు విచారించుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని కలగజేసిన పరమాత్మకి మనందరం కూడా ధార్మికంగా నమస్సులు తెలియజేసుకుంటూ ఆచార్యుల వారి ముఖంగా అనర్ఘరత్నమైనటువంటి ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. ఈ శ్లోకంలో చెప్పినటువంటి లక్షణములని పుణికిపుచ్చుకునేటటువంటి శక్తియుక్తుల్ని ఇమ్మని ఆ కలియుగ ప్రత్యక్ష దేవుణ్ణి వేడుకొందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ధర్మము యొక్క ఫలం దేని యందు మనకు సంప్రాప్తిస్తుంది అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం. సహజంగా మనం మహాభారతంలో ఒక ఘట్టం వింటూ ఉన్నాం. అర్జునుడు మత్స్య ఛేదనం చేసేటటువంటి ఘట్టం. అక్కడ ఈయన యొక్క స్వయంవరంలో అర్జునుడు కూడా వెళ్తారట. అక్కడికి వెళ్ళి అక్కడ మత్స్యఛేదనం చేస్తే వారినిచ్చి వివాహం చేస్తారు అనేటటువంటి విషయాంగంగా అర్జునుడు అక్కడికి వెళ్ళి అక్కడ మత్స్యఛేదనం చేయడానికి వెళుతూ ఉంటే ఒకసారి కృష్ణుడి వైపు చూస్తారట. చూసి ఈ విధంగా ఉన్నది, నేను ఏం చేయమంటావు అని అడిగితే చక్కగా ధనస్సుని ధరించి ఆ బాణంతో మత్స్యఛేదనం చెయ్యి, నీ వెనక నేను ఉంటాను, మిగిలినంతా కూడా నేను నడిపిస్తాను అని చెప్తారట. చెబితే అప్పుడు అర్జునుడు అంటాడట, ధనస్సుని ఎత్తి పట్టుకునేవాణ్ణి నేను, బాణాన్ని తీసుకొని ఛేదించేటటువంటి వాణ్ణి నేను, పైన ఉన్నటువంటి మత్స్యం ఏదైతే ఉందో దానిని లక్ష్యాన్ని గురిపెట్టి కింద ఉన్నటువంటి నీటిని చూస్తూ దానిని ఛేదించేవాడిని కూడా నేనే కదా, మరి నువ్వెక్కడున్నావయ్యా, నువ్వు నా వెనకల ఉండి నన్ను ఆ ఛేదనానికి కారణమవుతాను అని అంటున్నావు అని అంటే అప్పుడు ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్తారట, మీరు చెప్పినటువంటి వాస్తవములు ఏవైతే ఉన్నాయో, మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవములే, కానీ నువ్వు ఛేదించేటటువంటి సమయంలో ఆ మత్స్యం ఏదైతే ఉందో నీకు ఆ ఉదకంలో నీకు నీటిలో కనిపించాలి. అలా కనిపించాలి అంటే వాయువు ఒక్కసారి అలా వచ్చి ప్రేరణ చేసి ఆ నీటిలో ఉన్నటువంటి అంటే పైన ఉన్నటువంటి మత్స్యము ఈ నీటిలో కనిపించకపోతే నువ్వు ఛేదించగలుగుతావా, దానిని నేను ఆపగలుగుతాను ఓ అర్జున అని చెప్తారట. అప్పుడు ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆ అర్జునుడు మరి ఒక్క మారు తనలో ఉన్నటువంటి గర్వం ఏదైతే ఉందో అది తగ్గించుకొని మళ్ళీ భగవంతుడిని అనేక విధములుగా ప్రార్థించి తన లక్ష్యఛేదనానికి ఏకాగ్రతతో తనదైనటువంటి కర్మను ఆచరిస్తూ ఆ లక్ష్యఛేదనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏదైతే చేస్తామనుకుంటున్నామో దానికి మనమే పూర్తి బాధ్యత భరిస్తూ స్వామివారిని ఒక్కసారి మనసులో ప్రార్థించి యథావిధిగా కర్మను ఆచరించినట్లయితే సఫలం కలుగుతుంది అనేటటువంటిదే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అంతటి మహత్తరమైనటువంటి విశేష శ్లోకాన్ని మనం ఈరోజు పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
అస్తు వాత్ర ఫలం మావా అస్తువాత్ర ఫలం మావా కర్తవ్యం పురుషేణ యత్ కర్తవ్యం పురుషేణ యత్ గృహే వా వసతే కృష్ణే గృహే వా వసతే కృష్ణే యథాశక్తి కరోమి తత్ యథాశక్తి కరోమి తత్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వేణుగోపాల్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గోవిందనామ సంకీర్తనం మనందరితో చేయించడానికి సిద్ధులై ఉన్నారు. మనం చక్కగా వారితో కలిసి సభక్తికంగా గోవింద గోవింద అంటూ ఆ పరమాత్మని మన మనస్సులో నింపుకుని ధ్యానిస్తూ కీర్తిద్దాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద
ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೆ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಚಾರ್ಯ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾತಿರಸ್ತ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಮ್ರಧರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರಧಿ ಬಂಧನ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರೀಶ ಗೋವಿಂದ ಏಕ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚಧರ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಡ್ಡಿ ಕಾಸುಲವಾಡ ಗೋವಿಂದ ವಸುದೇವ ತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಚಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುಂರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಹತಿ ರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆಪನ್ನಿವಾರಣ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಆದ್ಯಂತರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ಯುವರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಳು ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ತುಳಸಿ ವನಮಾಲ ಗೋವಿಂದ ಶೇಷಶಾಯಿನಿ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద
గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని ఆనంద నివాసుడైన శ్రీనివాస ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.